ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా అవసరమని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ ప్రోటీన్ మన శరీరానికి ఎలాంటి లాభాన్ని చేకూరుస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రోటీన్ ఫుడ్ ద్వారా వస్తుందని కూడా మనందరికీ తెలుసు. మరి ప్రోటీన్ మన శరీరంలోకి వెళ్ళడం వల్ల మన శరీరానికి ఎలాంటి లాభాలు ఉన్నాయి అంటే, మొట్టమొదటిగా ఫస్ట్ వన్ వచ్చి మన ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడం. మన ఎనర్జీ అనేది పెరుగుతుంది. మనం కార్బోహైడ్రేట్స్ ఎన్ని తిన్నా కానీ మన కడుపు నిండదు. ప్రోటీన్ సఫిషియంట్గా తీసుకున్నప్పుడే మన కడుపు నిండుతుంది. మరి సెకండ్ వన్ వచ్చి సాటిస్ఫై హంగర్ లెవెల్స్. మనకి ఎక్కువ ఆకలి కాకుండా ఉండాలంటే ప్రోటీన్ చక్కగా బ్యాలెన్స్గా తీసుకుంటే మనకి ఎక్కువ ఆకలి వేసేసి అవి ఇవి తినం. సో సాటిస్ఫై హంగర్ ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మరి మూడోది మన ఇమ్యూన్ సిస్టమ్, మనల్ని రోగనిరోధక శక్తి పెంచి మనల్ని కాపాడే ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. మరి నాలుగవది మన నెయిల్స్ గ్రోత్ అవ్వాలన్నా, మన స్కిన్ హెల్దీగా ఉండాలన్నా, మన హెయిర్ హెల్దీగా ఉండాలన్నా ప్రోటీన్ అనేది చాలా 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 అవసరం. మరి ఈ ప్రోటీన్ ప్రతిరోజు బ్యాలెన్స్గా తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు, అలా అని తక్కువ తీసుకోకూడదు. మరి వయసుకు తగ్గ, వెయిట్కు తగ్గ ప్రోటీన్ అనేది ప్రతిరోజు తీసుకోవాలి. అది ఏ విధంగా తీసుకోవాలి అనేది వెల్నెస్ కోచెస్ని అడగండి. మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, లేదా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.